సింపుల్‌గా, ఈజీగా పెసరపప్పు టమాటా ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఒక బౌల్‌లో కొద్దిగా పెసరపప్పు తీసేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. అందులోకి కావాల్సిన టమాటో, చిల్లీ, ఆనియన్ చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బాండీ తీసేసుకొని మనం నానబెట్టుకున్న పప్పుని, టమాటోని, చిల్లీని, కొద్దిగా పసుపు, ఆయిల్, సాల్ట్ యాడ్ చేసేసి ఉడికించేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా టమాటో అనేది మగ్గిపోతుంది. సో ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇందులో వాటర్ తక్కువ ఉంది కదా, సో వాటర్ కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోవాలి. పెసరపప్పు అనేది తొందరగానే ఉడికిపోతుంది. సో మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇలా 80% వరకు కుక్ అయిన తర్వాత మనము కారంని యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా చూసి యాడ్ చేసేసుకోండి. మనం చిల్లీ వేసాం కదా, సాల్ట్, కారంని చూసి యాడ్ చేసేసుకోండి. పోపుకి ఫ్రెష్గా ప్రిపేర్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. పక్కన వేరే కడాయి పెట్టేసుకొని పోపుకి ఆయిల్ వేసేసుకోవాలి 2 టేబుల్ స్పూన్. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి అవి కూడా కొద్దిగా ఫ్రై చేయాలి. పప్పుని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. పప్పు దగ్గర పడింది కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాల పొడి వేసేసి అది మిక్స్ చేసేసుకోవాలి. మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసాం కదా వెల్లుల్లి పేస్ట్, అది పోపులో వేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచండి వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. సో పోపులోకి నెక్స్ట్ పసుపు వేసేసి కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మనము ఉడికించుకున్న పప్పు టమాటోలోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ లాగా వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పు టమాటో రెడీ అయినట్టే.